రాజమండ్రి డిఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యావంతులమైనప్పుడే సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించగలమని అంబేద్కర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్, టీడీపీ బీసీసీఎల్ నగర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. స్థానిక డిఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు శీలం రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చెల్లుబోయిన మూర్తి మాట్లాడుతూ విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు. విద్యావంతులు అయినప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, డివిజన్ అధ్యక్షులు ఎర్రంశెట్టి రాజ్ కుమార్, కార్యదర్శి గొర్రెపతి ప్రతాప్, బంగారు నాగేశ్వరరావు, ఉడుముల నాగేశ్వరరావు, కూరాకుల సత్యవేణి, ఫల్స్ ఎస్ఏ లావేటి ప్రభాకర్, సెకండ్ ఎస్ఏ డి హైజాక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో విద్యాదీవన కింద ఈరోజున స్కూల్ తల్లికి వందన కింద ఈరోజున బుక్స్, అలాగే పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజున ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు, 14వ వార్డు ఈతలపాటి రవికుమార్ గారు ఈరోజు వచ్చారు. ఈ రోజున ఈ కార్యక్రమం స్కూల్ ఓపెన్ చేయగానే ఇవ్వమని చెప్పి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పడంతో ఈరోజు ఎంత బిజీగా ఉన్నా ఆయన రాలేకపోయారు ఈ ప్రోగ్రామ్కి. ఆయన తరఫున మమ్మల్ని పంపించి ఈ ప్రోగ్రామ్కి ఇలాగ సక్సెస్ చేయమని చెప్తే మేము వచ్చాము. ఇలాగ వచ్చి ఈ రోజున ఎక్కడ కూడా స్కూల్ మీద బుక్స్ మీద ఎక్కడ ఇదివరకు రోజుల్లో అయితే బుక్స్ మీద వాళ్ళ లోగో వేసుకున్నారు, అలాగే ఎక్కడ లోగో లేకుండా డ్రెస్ కూడా లాస్ట్ ఇయర్ డ్రెస్ కూడా మేము మారుద్దాం అనుకున్నాం, మార్చలేదు, అలాగే ఉంచుకుంటే ఈ సంవత్సరం డ్రెస్లో చక్కగా క్వాలిటీగా ఉన్న డ్రెస్సులన్నీ, బుక్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాం బుక్స్, అలాగే బ్యాగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా బ్యాగ్స్ కూడా చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా ప్రిన్సిపల్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా పార్టీ అధినాయకుడు నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.